మరి వాక్య చెప్పకు మీరు దేవుడిచ్చిన ఇంత గొప్ప ధన్యతను బట్టి ఉన్నాను. ఈ దినం మనము దేవుడి వాక్యంను నేర్చుకుంటూ వద్దాము. కీర్తనలు 86:11 ఎవరైనా చదవడానికి సహాయం చేయండి అక్క. రిఫరెన్స్ చెప్పినట్టు కీర్తనలు 86:11 యెహోవా నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించు. నీ నామము భయపడినట్లు నా హృదయము ఏకష్టి కలుగ చేయము. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నాను, నీ మార్గం నాకు బోధించు. మన దేవుడు ఏంటి శ్రీసుడై ఉంటూ వచ్చాడు కదా, శక్తివంతుడై ఉంటూ వచ్చాడు. ఆయన మార్గం కూడా సత్యం ఉంటూ వచ్చిందిగా ఉంది. అంతేకాదు దేవుడు చెప్తూ వచ్చాడు యోహాన్ పత్రికలో, నేనే మార్గంను సత్యంను జీవం తెలియపరుస్తూ వచ్చాడు. అటువంటి దేవుడు మన మార్గం మనకు బోధిస్తూ వస్తున్నాడు కనుక మనము ఆయన మార్గం నడుచుకుని ఉండాలి. దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే మొదటగా ఈ మార్గము ఎట్టి విధంగా ఏర్పడుతూ వచ్చో మనం తెలుసుకున్నాం. 10వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19. అక్క చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. ఇక్కడ మార్గం ఎట్టి విధంగా వచ్చిందా? ఈ మార్గము యేసు ప్రభువు యొక్క శరీరం అటువంటి తెర ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మార్గంలో, ఎందుకంటే యెషయా గ్రంథంలో మనకు తెలియజేస్తాము, గొర్రెల వలె త్రోవ తప్పిన వారుగా ఉంటూ వచ్చామని తెలియపరుస్తూ వస్తున్నాడు. మనం అందరం కూడా ఆదామందు పాపంగా ఉండొచ్చాము. ఆదాముకైతే దేవుడు నూతన మార్గాన్ని తనకు చూపిస్తూ వచ్చాడు, తనకు బోధిస్తూ వచ్చాడు, తనకి ఒక ఆజ్ఞని ఇచ్చాడు. నీవు ఈ ఆజ్ఞను మంచి చెడ్డల తెలియనిచ్చే ఉసిరి ఫలం తినకూడదని నువ్వు నిశ్చయంగా చదవని ఒక ఆజ్ఞని ఇస్తూ వచ్చాడు. తనకు ఒక జీవ మార్గం చూస్తూ వచ్చాడు. వచ్చారు వాళ్ళు పాపం చేసి తప్పిపోయిన వారుగా ఉండొచ్చారు. అంటే దుష్టుని మార్గంలోనికి, సాతాను యొక్క మార్గంలోనికి వారు వెళ్తూ వచ్చినట్టుగా ఉన్నారు. తప్పిపోయిన స్థితిలో వచ్చారు. అటువంటి వారిని మరలా సరైన మార్గంలోనికి నడిపించాలని, జీవ మార్గంలోనికి, నిత్య మార్గంలోనికి నడిపించాలని ఆ ఒక్క దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు అనే దేవుని ఉద్యోగాన్ని తెలియపరుస్తున్నాడు. ఆయన ఆ శిలువ చేసినటువంటి ఆ ఒక్క సంధి ద్వారా, అంటే దేవాలయపు తెర మరణించినప్పుడు దేవాలయపు తెర పైనుంచి చినిగిపోతూ ఉందని తెలియపరుస్తున్నారు. అట్నంగా ఆ తెర ద్వారా ఒక మార్గం ఏర్పడుతూ వచ్చింది. అది ఎటువంటిదిగా వచ్చింది? నూతనమైనదిగా ఉంది, జీవం కలిగా ఉంది. అంతేకాదు అది మనకు ప్రతిష్ఠించినదిగా ఉండొచ్చింది. ఇప్పుడు మనం పరుగు వెళ్ళాలనంటే ఆ మార్గం మనకి దేవుడు ఏం చేస్తూ వచ్చి ప్రతిష్ఠిస్తూ వచ్చాడు. కనుక మన కొరకు ఏర్పడినటువంటి మార్గము మనం నడుస్తూ వస్తున్నామా లేదా అనేది చూసుకుంటూ రావాలి. ఆ మార్గంలో సత్యం ఉంటూ వస్తుంది. సత్యం అనేది అందులో ఉండదు. సత్యం అనేది ఉంటూ వస్తుంది. ఎందుకంటే ఈ మార్గం ఎవరు ఏర్పరుస్తూ వచ్చారు? సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పరుస్తూ వచ్చారు. కాబట్టి ఈ మార్గంలో సత్యం అనేది ఉంటుంది. మన మార్గంలో అనుసరించి నడుచుకునే వారం కావాలని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఆనాడే ఆదాము పాపం చేసిన ద్వారా సాతాను ఒక మార్గం ఏర్పరుస్తూ వచ్చాడు. అది దుష్ట మార్గం, అది నరకానికి వెళ్లే మార్గం. అందులో ఏమై అన్ని శరీర కోరికలు ఉంటాయి, శరీరాశలు ఉంటాయి, లోకాశలు ఉంటాయి. అంతేకాకుండా పాపం ఉంటూ వస్తుంది, నాశం ఉంటూ వస్తుంది, దుఃఖం వస్తుంది.
సంవత్సరం కూడా వ్యర్థ అనేది ఉంటూ వస్తుంది. కనుక అటువంటి మార్గం నుంచి తప్పించుటకు క్రీస్తు మనల్ని ఏర్చుకుంటూ వచ్చాడు. క్రీస్తు మనల్ని ఆ మార్గం నుంచి తప్పిస్తూ వచ్చాడు కనుక, నిత్య జీవ మార్గంలోనికి మనల్ని నడిపిస్తూ వచ్చాడు కనుక, మనము సత్య మార్గంలోనే నడిచే వారుగా రావాలని దేవుడు ఏర్పరుస్తున్నాడు. చూసుకుంటే రెండో వారేమో 14, 15, 16 వచనం చదవండి. 2 పేతురు 2వ అధ్యాయము 14, 15, 16 వచనం. రాజు అందరికీ అధిపతి అని. 2 పేతురు 14, 15, 16. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులుగొల్పుచు, లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి, తిన్నని మార్గమును విడిచి బెయోరి కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరులేని గార్ధబము మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ఇక్కడ బిలాము అనేటువంటి వ్యక్తి ఏం చేసి వచ్చాడంట, తిన్నని మార్గంను విడిచి త్రోవ తప్పిన వాడుగా ఉంచాడు. ఎందుకంటే తనకు ఆ మార్గంలో వెళ్తే, త్రోవ తప్పిన మార్గం వెళ్తే ఆ దుర్తి వలన కలిగినటువంటి బహుమానం కొరకు తను తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ దేవుడు వేస్తూ వచ్చాడు. ఆటంగా తను తప్పినప్పుడు తనను సరిచేయుట కొరకే దేవుడు గార్ధవం ద్వారా, అంటే గాడిదకు స్వరంనిచ్చి తనను హెచ్చరిస్తూ వచ్చాడుగా ఉంటూ వచ్చాడు. తను దుర్నీతి వలన కలిగేటువంటి బహుమానానికి అతను తప్పు దారిలో, తప్పుడు త్రోవకి వెళ్ళిపోతున్నగా ఉన్నాడు. అంటే దేవుడు ఏర్పరిచినటువంటి తిన్నని తను విడిచిపోయిన వాడుగా ఉన్నాడు. కనుక ఆ యొక్క దుర్నీతి బహుమానము ఒక మార్గం ఎట్టి విధంగా ఉంటుంది తెలియపరుచింది. వారంట అస్థిరమైన మనస్సు కలిగి, లోభత్వము, సాధకం హృదయం కలిగి శాపగ్రస్తులై ఉండంట. ఈ యొక్క మనగల వారు ఉంటారంట, శాపగ్రస్తున్నటువంటి వారు ఉంటారంట. అటువంటి మార్గాన్ని బిలాము ఉంటూ వచ్చాడు. తిన్నని మార్గాన్ని విడిచిపెడుతూ వచ్చాడు. ఆ దుర్నీతి వలన కలిగేటువంటి బహుమానాన్ని తను పొందుకోవాలని ఆశ కలిగి వెళ్ళి వచ్చిన వాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు గాడిద ద్వారా, గార్ధవం ద్వారా మాట్లాడి వచ్చిన వాడుగా ఉన్నాడు. వచ్చింది. మనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గంను తెలుసుకున్నటువంటి మనము తిన్నని మార్గంలో నడుస్తూ వస్తున్నామా? ఆ నిత్య జీవపు మార్గంలో సత్యవంతుడు ఏర్చినటువంటి సత్య మార్గంలో మనం సరళంగా ఉంటున్నామా? మనము మరణ తప్పికూడదని దేవుడు సత్యానికి మూల స్తంభంలో ఉన్నటువంటి సంఘంలో మనల్ని చేరుస్తూ వచ్చాడు. తన సత్య మార్గాన్ని దినదిన కూడా వృద్ధిస్తూ వస్తున్నాడు. కనుక మనం ఎట్టి విధంగా ఉంటూ వస్తున్నాము. ఆ ఒక దుర్నీతి బహుమానానికి వేయబడినటువంటి బిలాము వంటి మార్గం నడుస్తూ ఉన్నామా, లేకపోతే సత్య మార్గం నడుస్తున్నామా? ఒక్కసారి సరి చేసుకునే విధంగా ఉండాలి. మనకి అందరికి తెలిసిన వ్యక్తి ఎప్పుడు మొదట అపోస్తుల కార్యం 8వ తనే హింసిస్తూ వాడుగా ఉన్నాడు. హింసించేటువంటి మార్గం నడుచుకుంటూ వచ్చాడు. కానీ తనకు దమ్ము మార్గంలో దేవుడి యొక్క వెలుగు, ఆ సత్యవంతుని యొక్క వెలుగు, ఆ ప్రకాశము కనిపించిన తను ఏం చేసి వచ్చాడు, ఆ ప్రకాశానికి లోబడి తను దేవుడు చూపించేటువంటి మార్గం వెళుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళని అక్కడికి వెళ్ళి వచ్చిన వాడుగా ఉన్నాడు. మార్గంలో నడుస్తూ వచ్చాడు, తెలియపరుస్తూ వచ్చాడు కదా, నేను మంచి పోరాడుతున్నప్పుడు కడముంచిని అని తెలియపరుస్తూ వచ్చాడు. కనుక మనం మరి ఆ పౌలు వంటి మార్గంలో అతను ఏ విధంగా నడుస్తూ వచ్చాడో మనం నడుస్తూ వస్తున్నామా లేదా చూసుకోవాలి. ఎందుకంటే తను ఏం చేస్తూ వచ్చు, ఎన్నో శ్రమలు ఎదురు వచ్చి తనకు పరిచర్యలో అని ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా తను ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ వచ్చిన వాడుగా ఉన్నాడు. మరి మనము స్థితిలో నడుచుకునే వారంగా ఉంటూ వస్తున్నాం.
ఇప్పుడు మనకి సండే స్కూల్ ఒక పాట ఉంది కదా, ఆ రెండే దారులు అనే సాంగ్ ఉంటుంది. ఒక దారిలో వెళ్తే నాశనం ఉంటుంది, ఒక దారిలో వెళ్తే పరలోకం ఉంటుంది. మీరు ఏ దారిలో వెళ్తారనేది దేవుడు హెచ్చిస్తూ వస్తున్నాడు. కానీ మన మార్గము ఎటంగా ఉంటూ వస్తుంది. మనకు దేవుడు సత్య మార్గాన్ని బోధిస్తూ వస్తున్నప్పుడు వినేవారుగా ఉంటూ వస్తున్నామా? మరి ఆ మార్గాన్ని మనం నేర్చుకునే వారంగా ఉంటూ వస్తున్నామా? లేకపోతే ఆ మార్గం నుంచి త్రోవ తప్పిపోయి ఒక బిలాము వలె ప్రవర్తించే వారుగా ఉంటూ వస్తున్నామా అనేది మనం చూసుకుంటూ రావాలన్నమాట. అదే విధంగా అదే విధంగా యూదా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. యూదా 1:11. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఇక్కడ దేవుడు ఏపరుస్తూ వస్తున్నాడు. కైకి ఉన్న బిలాంట ఏం వస్తుందంట? అయ్యో వారికి శ్రమ. ఎందుకు శ్రమ వచ్చిందంట? వాళ్ళు ఆ ఒక తప్పుడు తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటూ వచ్చారు కనుక, ఆ తప్పుడు మార్గంలో నడుస్తూ వచ్చారు కనుక వారికి శ్రమ వచ్చింది. ఇప్పుడు తెలియపరుస్తాడు. ఎందుకంటే మనకి నిన్న రాత్రికాల సమయంలో కూడా తెలియపరిచిన విధంగా ఆ ఒక యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు. ఒక యెరూషలేము పట్టణం అంటే సత్యము దేవుడి యొక్క ఆ ఒక పట్టణ మార్గం యెరూషలేము మార్గానికి వెళ్తున్నాడు. ఆ మార్గంలో ఏమవుతూ వచ్చింది? దొంగల చేత పట్టబడుతూ వచ్చాడు, దెబ్బలు తింటూ వచ్చాడు. తను కొన ఊపిరిలో అంటే కేసు వచ్చింది, శ్రమ అనేది ఏర్పడుతూ వచ్చింది. దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గం వెళ్ళడం ద్వారా శ్రమ ఏర్పడుతూ వచ్చింది. అంతేకాదు ఊపిరితో ఏర్పడుతూ వచ్చింది. అంటే మనకి ఎటంగా ఉందంటే మనము జీవాన్ని కూడా కోల్పోయేగా ఉంటూ వస్తాము. కనుక మనము కయ్యను వంటి అటువంటి మార్గం ఎంచుకోనకూడదని, ఆ విధంగా వల్లే ప్రవర్తించి శ్రమ పొందుకునే వారంగా, ఆ ఒక దుర్నీతి వలన కలిగే బహుమానానికి ఆతురపడే ఉండకూడదని దేవుడు పరుస్తున్నాడు. పౌలు ఎట్టి విధంగా తిన్న మార్గం నడుస్తూ వచ్చాడో, దేవుడు చేటువంటి స్వచ్ఛమైన బహుమానానికి, సంపూర్ణ బహుమానానికి, మనం చేసినటువంటి పనికి దేవుడిచ్చే బహుమానానికి తను ఆతురత కలిగి వేగిరపడి పరిగెడుతూ వచ్చాడు. మనం అట్టి విధంగా వేగిరప రావాలని దేవుడితే పరుస్తూ వస్తాడు. మనం ఈ దినం రక్షించుకుంటూ వద్దాం. ఏ విధంగా ఎటువంటి మార్గంలో నడుస్తూ వస్తాం, మనము ఎటువంటి విధంగా నడుస్తూ వస్తున్నాం. ఇక్కడైతే కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. నేను సత్యం మార్గం అందు నడుచున్నట్లుగా నీ మార్గాన్ని నాకు బోధించు, సత్యంనే అనుసరించి నడవాలి కనుక నీ మార్గాన్ని నాకు బోధించు అని ప్రార్థిస్తూ వస్తున్నాడు. కనుక మట్టి విధం దినదినము కూడా అదే కాలంలో లేవగానే దేవునితో వస్తామా మనం? ఈ దినం ఎక్కడనూ తప్పిపోకూడదు, ఏ తప్పుడు మార్గంలోనికి వెళ్ళకూడదు, నీ సత్య మార్గంలోనే నేను నడుస్తూ రావాలి. నాకు బోధించు ప్రభువా, నన్ను నడిపించి మనం దినదినం కూడా ఉదాలంను అడిగే వారంగా రావాలి. అప్పుడే మనము ఆ మార్గంలో నడిచే వారంగా ఉంటాము. మన కూడా లేదుగా ఉండు రాదన్నమాట. ఈ మార్గంలో నడవాలంటే మనం ఏం చేయాలో చూసుకుంటూ వద్దాం. కీర్తనలు 119 2 వచనంలో చదవండి. 1-3 వరకు చదవండి. కీర్తనలు 119 1-3 వరకు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఇక్కడ ఏం చెప్తూ వస్తున్నారు? ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషం నడుచుకొనుచు ఆయన శాసనములను గైకొంటూ పూర్ణ హృదయంతో ఆయనను వెతుకుతూ, అంతేకాదు అటువంటి వారన ఆయన మార్గములలో నడుచుకోవడం ఏ పాపం చేయాలంట. ఇక్కడ దేవుడి యొక్క వాకును నేర్చుకుంటూ, అంతేకాదు నిర్దోషంగా ఉంటూ, అదే విధంగా తన యొక్క క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఆజ్ఞలను అన్నిటి కూడా అనుసరించి నడుచుకుంటూ వచ్చినారంట. ఆ మార్గం నడిచి ఏ పాపం చేయండి.
అందుకు పౌలు కూడా ఎటువంటి పాపం కూడా చేస్తూ రాలేదు. తను ఆ విధంగా నడుచుకుంటూ వచ్చాడు కదా, ఎటువంటి పాపంను చేస్తూ రాలేదు. కనుక మనం కూడా ఆయన యొక్క ధర్మశాస్త్రంను, ఆ దేవుడి యొక్క వాక్యంను, వాక్యం మనం నేర్చుకుని దాన్ని అనుసరిస్తూ దాన్ని మన పూర్ణ హృదయంతో గైకు క్రీస్తు అనుసరించి నడుచుకునే విధంగా మనం ఉంటూ రావాలి. ఎందుకంటే మనకు దేవుడే క్రీస్తునే మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. ఏ క్రీస్తు ప్రభు వారు ఏంగా నడుచుకుంటూ వచ్చాడు, ఆ మార్గము ఆయన సత్యం నడుచుకుంటూ వచ్చాడు. ఆయనలో ఆ మార్గంలో ఎటువంటి పాపం లేదు. కనుక మేము అట్టి విధంగా నడుచుకుంటూ రావాలి. దేవుడి యొద్ద నేర్పబడి వస్తున్నాం, నేర్చుకుంటూ దానికి విధే చూపుతూ నడిచిన వారం రాలని వస్తున్నాం. అదే విధంగా చూస్తుంటే మొదటి యోహాను 1వ అధ్యాయము 3 నుంచి 4 చదవ. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియజేయుచున్నాం. మూడో 1వ అధ్యాయము 3-4 వచనాలు. సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరము సమాధానము మనకు తోడగును. తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తి గురించి తెలియపరుస్తూ వస్తున్నారు. మొదటి వచనంలో గాయు, నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయుని చెప్తున్నాను. ఇక్కడ సత్యమును బట్టి ప్రేమింపబడుతూ వస్తున్నాడంట. ఆ గాయలో సత్యము వచ్చింది. తను ఏ విధంగా ఉంటూ వచ్చాడంట, సత్యం అనుసరించి నడుతూ వచ్చిన వాడిగా ఉండంట. అందుకింద తెలియస్తూ వస్తున్నాడు, నీవు సత్యం అనుసరించి నడుచుకుంటున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషితిని. తన యొక్క సత్య ప్రవర్తన గురించి ఇతరులు వచ్చి సాక్ష్యం చెప్పాడంట. ఆ ఒక పెద్ద ఏం చేస్తున్నాడంట, సంతోషవాడుగాడంట. అదే విధంగా నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకున్నారు నా వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అంటే ఆ ఒక యోహాను ఏ విధంగా చెప్తూ వస్తున్నాడు, నా పిల్లలు సత్యం నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అని చెప్తున్నారు. ఆ వ్యక్తియే ఒక సామాన్యమైన మానవుడు. అంటే గాయు తను సత్యం చూస్తున్నాడని, సత్య ప్రవర్తన కలిగినాడని, ఇతరులు తన కొరకు సాక్ష్యం వస్తున్నారని తన ప్రవర్తన బట్టి వింటున్నప్పుడు ఎంతో సంతోషిస్తూ వస్తున్నాడు కదా. మరి మన ప్రవర్తన మన యొక్క ప్రవర్తనను బట్టి, మనం నడిచేటువంటి నడకను బట్టి, మన యొక్క అడుగులను బట్టి యేసు ప్రభు వారు సంతోషించే వారుగా ఉంటున్నారా అనేది మనం చూస్తున్నాం. అదే కాదు, ఇతరులు మన ప్రవర్తనను బట్టి సాక్ష్యం ఇచ్చే వారుగా ఉంటూ వస్తున్నారా? సంఘంలో మనం ఎట్టి విధంగా ఉంటూ వస్తున్నాము, కుటుంబం ఎట్టి విధంగా ఉంటూ వస్తున్నాము, ఇతరుల మధ్యలో ఏ విధంగా వస్తున్నాము, కొలీగ్స్ మధ్యలోనైనాను, జాబ్ ఒక ఆఫీస్ లోనైనాను, ఎక్కడైనాను మనము సత్య ప్రవర్తన కలిగి ఉంటూ వస్తున్నామా? మనం సత్య మార్గంలో నడుస్తూ వస్తున్నామా? మరి మనల్ని బట్టి దేవుడు సంతోషించేవాడుగా ఉంటూ వస్తున్నాడా? ఆ ఒక మన యొక్క ప్రవర్తనను బట్టి ఇతర సాక్ష్యం వారిగా ఉంటూ వస్తున్నారా అనేది మనము చూసుకునే వారంగా ఉంటూ రావాలి. అందుకే యెహోషువకి దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు, నీవు ధర్మశాస్త్రం 1వ అధ్యాయంలో తెలియపరుస్తూ వస్తారా, నువ్వు మోషేకు తోడైనట్టు నేను తోడై ఉంటాను. ఎందుకంటే నువ్వు ధర్మశాస్త్రం అనుసరించి నడుచు, నా ఆజ్ఞలను గైకొను, ఎడమకైనను నువ్వు మార్గంలో నీకు తోడుగా నిచ్చగా నిన్ను నడిపించి నిన్ను వర్ధిల్లింప చేస్తాను తెలియపరుస్తూ వస్తున్నాడు. మరి మనకు కూడా దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు ఇది. మరి మనం కూడా అటు నడిచే వారు ఉంటున్నామా? కుడికైనను ఎడమకైనను తిప్పిపోయే వారం ఉండకుండా
ఒక దుష్టుడు ఆ సాతాను చూపించేటువంటి మార్గంలో మనం నడవకుండా దేవుడు చూపించేటువంటి మార్గంలో మనం నడుస్తూ వస్తున్నామా? మనకు తెలియవస్తున్నాడు, నువ్వు చక్కగా నడుస్తే నేను వర్ధిలింప చేస్తాను అని తెలియజేస్తూ వచ్చాడు. అట్టి విధంగా యెహోషువ కూడా నడుచుకుంటూ వచ్చిన వాడుగా ఉన్నాడు. మరి మనం ఆ విధంగా ఉంటున్నామా? చక్కగా నడుచుకుంటూ వస్తున్నామా లేదా అనేది మనం ఈ దినమున పరీక్షించుకుంటూ వద్దాము. అదే విధంగా కింద కూడా ఇక మొదటి రాజులు 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. మొదటి రాజులు 3వ అధ్యాయము 6వ వచనం. సొలొమోను ఇలాగున మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. ఇక్కడ సొలొమోను తెలియపరుస్తూ వస్తున్నాడు. సొలొమోను తను రాజుగా చేయబడిన తర్వాత దేవుడి ఎదుట బలు అర్పించిన తర్వాత తను ఈ విధంగా దేవుడి ఎదుట ప్రార్థిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యంను నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించెను. దావీదంట దేవుడి దృష్టి విధంగా ఉంటూ వచ్చాడంట, నీతి అనుసరిస్తూ వచ్చాడంట, సత్యం అనుసరిస్తూ వచ్చాడంట. అటువంటి మనసు కలవాడే ఉంటూ వచ్చిన వాడుగా ఉన్నాడని తన కుమారుడైనటువంటి సొలొమోను దేవుడి తన తండ్రి గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చిన వాడు ఉంటూ వస్తున్నాడు. మన పిల్లలు ఉంటూ వస్తున్నారు కదా, మన పిల్లలు దేవుడి ఎదుట మా మమ్మీ ఇలాంటిది అంటే సత్యంనే అనుసరిస్తుంది, మా మమ్మీ ప్రేయర్ఫుల్ గా ఉంటుంది, లేని ఇట్లా మా డాడీ పరిచర్య చేస్తున్నాడు, సంఘంలో ఈ విధంగా వాడబడుతూ వస్తున్నాడు, మరి నేను అంగా ఉంటూ రావాలని మనము ప్రవర్తించే విధానాన్ని బట్టి మనం చూపించే విధానాన్ని బట్టి మన బిడ్డలు దేవుని ఎదుట మోకరించి ఆ విధంగా ప్రార్థించి వారుగా ఉంటూ వస్తున్నారా అనేది మనం చూసుకుంటూ రావాలి. తెలియపరుస్తూ వస్తున్నాడు సొలొమోను, నా ఒక తండ్రి అయిన దావీదుకు పరిపూర్ణ కటాక్షం చూపిస్తూ వచ్చావు, నాకు కూడా చూపించు అని తను తెలియపరుస్తూ వస్తున్నాడు. అట్టి విధంగా మన పిల్లలు కూడా మన యొక్క ప్రవర్తనను బట్టి మన కుటుంబ కూడా ప్రవర్తన బట్టి ఆ విధంగా మొరపెట్టుకునేవారుగా ఉంటూ దేవుని ఎదుట మన గురించి చెప్పేవారుగా వస్తున్నారా అనేది మనం చూసుకుంటాం. అయితే తను అటువంటి సాక్ష్యంలో పొందుకుంటూ వచ్చాడు, ఎందుకంటే నీతిని అనుసరిస్తాడు, ఆ విధంగా నడుచుకుంటూ వచ్చాడు. తన ఒక సింహాసనం కూడా స్థిరంగా ఉంటూ వచ్చిందని తెలియపరుస్తూ వస్తున్నారు. కనుక మనం ఆనంగా నడుచుకుంటూ వస్తున్నామా లేదని చూసుకురావాలి. అందుకే మనం చదువుకున్న లేఖన సత్యంలో నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గంలో నాకు బోధించుము, ఇవిగా ఈ భక్తు మా దేవుడు బోధించమని అడుగుతూ వచ్చారు కనుక దేవుడు బోధిస్తూ వచ్చు, ఆ మార్గంలోనే నడుతూ వచ్చారు. కూడా దేవుడు చూపించిన మార్గంలోనే ఉండొచ్చాడు, శాస్త్రం అనుసరిస్తూ వచ్చాడు, కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా చక్కగా నడుచుతూ వచ్చాడు, దేవుడు తను వర్ధింపజేస్తాడు. అదే విధంగా పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు దుర్నీతి మార్గంలో నడవచ్చు, కానీ ఆ స్థితిని మార్చబడిన తర్వాత దేవుడి యొక్క వెలుగును చూసిన తర్వాత తను దేవుడు చూపించిన మార్గంలో నడుస్తూ వచ్చినగా మంచి పోరాటంలో పోరాడుతూ వచ్చాడు, తన పోరాటంను కూడా కడముంచుకు వచ్చాడు, దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని కూడా పొందుకుంటూ వచ్చాడు. అంతేకాదు ఆ మార్గం ఎన్నో శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఏర్పడుతూ వచ్చాయి, అయినప్పటికీ కూడా తను సహిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. మరి మన జీవితం ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూ వద్దాం. పౌలు వలె నడుచుకున్న వారం, యెహోషువ వలె నడుచుకుంటూ వారంగా ఉంటున్నా, లేకపోతే కయీను వలె బిలాము వలె తప్ప మార్గంలో వెళుతూ వస్తున్నామా, తిన్న మార్గాన్ని వదిలిపెట్టి తప్పుడు మార్గంలో వెళుతూ ఉన్నామా, శ్రమను తెచ్చే వారంగా ఉంటూ వస్తున్నామా, ఒక దుర్నీతి కలిగేటువంటి బహుమానానికి ఆతుర వారం ఉంటూ వస్తున్నామా అనేది మనం చూనే వారంగా ఉండవాలి. అదే విధంగా నీ నామము భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలిగేయము.
అదే విధంగా ఇక్కడ దావీదు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడండి, ఇక నామమునకు భయపడినట్లు నా హృదయం నాకు ఏక దృష్టి కలుగ చేయము. మనకి ఏక దృష్టి అంటే ఒకటే దృష్టి ఉండాలి. ఒకటే దృష్టి లేదండి, మనము అటు ఇటు మన కన్నులను అటు ఇటు తిప్పామని పడిపోయే వారం ఉంటాము. అదే విధంగా దేవుని యొక్క భయం కూడా మనలో ఏ మాత్రం కూడా ఉండదు. ఏక దృష్టి ఉన్నప్పుడే దేవునికి భయపడే వారంగా ఉంటాము, దేవునికి భయపడే వారంగా ఉంటాము. ఇప్పుడు ఒక ప్రయాణం చేస్తున్నాం లో కానీ బైక్ లోనే కానీ ఒక వాహనంలో మనం ప్రయాణం చేసినప్పుడు ఆ వాహనంలో నడిపే వ్యక్తి ఒకటే దృష్టి కలిగి ఉండాలి. తను కనుక ఒక్కసారి కళ్ళు తిప్పాడనంటే ఏపోతుంది, యాక్సిడెంట్ పోతూ వస్తుంది. కానీ మన జీవితంలో కూడా మనం కూడా ఈ యొక్క ఆత్మీయ యాత్రలో మనం పరలోకానికి వెళ్ళే యాత్రలో ఉంటూ వస్తున్నాము. ఎందుకంటే మనం ఈ లోకంలో యాత్రికులం, పరశులం. ఇప్పుడు పరదేశానికి వెళ్ళాలంటే మనం ఫ్లైట్ లో కానీ ఇందులో కానీ వెళ్తూ కానీ ఈ ఆత్మీయ యాత్రలో మనం వెళ్తూ వస్తున్నాము కనుక మన యొక్క దృష్టి తొలగిపోయి అని అంటే మనం కూడా పడిపోయే వారంగా వస్తాము. మన జీవితాల్లో ఎన్నో యాక్సిడెంట్లు అయ్యేటిగా ఉంటూ వస్తాయి. అంతేకాదు దేవుని యొక్క నామము మనలో నుంచి తొలగిపోయేదిగా వస్తుంది. దేవుడి భయం ఏమాత్రం కూడా ఉండదు. దేవునికి భయపడే వారంగా ఏమాత్రం ఉండము. మనకి ఇష్టానుసారంగా మనము నడిచే వారం ఉంటూ వస్తాము. అందుకే అబ్రహామును లోతును మనం చూసుకుంటాము. అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడు, తనైతే పునాదులు గల దేవుడైతే దేనికి శిల్పియు, ప్రధాన శిల్పియు, నిర్మాణకుడై ఉంటూ వచ్చాడు. ఆ పునాదులు గల పట్టణం పైన దృష్టి ఉంచుతూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు తనను 12వ అధ్యాయం పిలిచొచ్చాడు. ఆ నీకు నీ సంతానం అధికం చేస్తాను, నీకు తోడే ఉంటానని, గొప్ప జనంగా చేస్తానని చెప్తూ వచ్చాడు. ఒక మార్గాన్ని చూపిస్తూ వచ్చాడు. తన దృష్టిని ఒకవే ఉంచుతూ వచ్చాడు. కాబట్టి అబ్రహాం ఆ దృష్టి నుంచి తొలగలేదు. తను సొదొమ గొమొర యొక్క ఆ ప్రాంతం పైన దృష్టి వచ్చాడు. ఆ పాప ప్రాంతం పైన, ఒక చెడుతనం జరిగేటువంటి ఆ ప్రాంతం పైన తను దృష్టి ఉంచుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు వదిలిపెట్టలేదు. దేవత తన కొరకు పంపిస్తూ వచ్చాడు. మనం ఆదివారం రోజున ఆరాధనలో వింటూ దేవదూతలు పంపిస్తూ వచ్చాడు. తన దృష్టిని క్రీస్తు తిప్పాలి, ఇప్పుడు వైపుకు తిప్పాలని దేవతలను పంపుతూ వచ్చాడు. అయినప్పటికీ ఆ లోతు ఏమిటో వచ్చాడు, నేను రాను అని చెప్తూ ఉన్నాడు. మరి మన ఇది ఏ విధంగా ఉంటూ వస్తుంది? మన దృష్టి దేవుడి పైనే ఉంచాలని, దేవుడు ఎంతగానో మనం తప్పిపోకూడదని ఏక దృష్టి ఉంచని దేవుడు మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. మరి మనం విధంగా వస్తున్నామా? మనం సొదొమ గొమొర వలె ఆ యొక్క వ్యర్థమైనటువంటి ఆ ప్రాంతాన్ని ఇచ్చేటువంటి దృష్టిని కలిగి ఉంటున్నా, లేకపోతే మన యొక్క పరలోకైన మన దృష్టిని ఉంచుతూ వస్తున్నామా? దానిపైన మన నేరాలను నిలిపే వారంగా ఉంటూ వస్తున్నామా? లేకపోతే దృష్టి కూడా కలిగి ఉండాలని పేతురు పత్రికలు తెలియపరుస్తూ వస్తుంది. కనుక మనం కూడా దూరదృష్టి కలిగిన వారం ఉంటున్నామా లేదా అనేది మనం చూసుకుంటూ వద్దాం. కనుక ఈ విధంగా దేవుడు మనకి సత్యమును బోధిస్తూ ఉన్నాడు, సత్య మార్గాన్ని తెలియపరుస్తూ వస్తున్నాడు. ఏ విధంగా ఆయన మనకి ఏక దృష్టిని కలుగజేస్తూ వచ్చాడు. కనుక ఈ యొక్క యాత్ర యేసుక్రీస్తు ప్రభు వారి వైపే మన కన్నులను నిలిపి మనము దేవుడి మార్గంలో నడిచే వారంగా ఉండాలని దేవుడు మనకి ఈ దినం తెలియపరుస్తూ వచ్చు. కనుక ఈ దినం పరీక్షించుకుంటూ వద్దాం. వలె నడిచే వారంగా ఉంటున్నామా, లేకపోతే యెషూవ వలె, పౌలు వలె దేవుడి యొక్క మార్గం తెలియపరుస్తూ వస్తున్నప్పుడు ఆ మార్గం నడిచి వారంగా ఉంటున్నామా? ఆ ఒక గాయి కూడా ఎట్టి విధంగా సత్యం అనుసరించి నడిచి తన గురించి ఆపిస్తూ వచ్చారో అటు విధంగా మనం ఉంటున్నామా? పిల్లలకి సత్య మార్గాన్ని మనం మాదిరి చూపించే వారంగా ఉంటూ వస్తున్నామా అనేది మనం చూస్తూ వద్దాం. ఏంటంటే మనం ఒకప్పుడు దృష్టి వారంగా వచ్చాము. మన కన్నులు కూడా ఆనాడు అవ్వ చూసిన విధంగా మన కన్నులు కూడా ఆ రమ్యనియే చూస్తూ అంటే ఈ లోకంలో ఉన్న ఆసక్తి చూస్తూ వచ్చాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తూ వచ్చారు?
ఆ లోక దేవత కలుగ చేసినటువంటి ఆ గుడ్డితనం నుంచి మన మనోనేత్రాలను వెలిగిస్తాడు. మన క్రీస్తు పైన దృష్టి ఉంచే వారంగా మన ఏక దృష్టి కలుగ చేస్తూ వచ్చాడు. తన నామం భయపడే వారంగా దృష్టి కలుగ చేస్తూ వచ్చాడు. కనుక మనం అట్టి దృష్టిని కలిగి ఉంటున్నామా లేదా? మరలా మన నేత్రంలో మూసుకుపోయే స్థితిలో ఉంటూ వస్తామా? గుడ్డితనంను కలగజేసుకున్నారా ఉంటూ వస్తున్నామా? దేవుని నామానికి భయపడుతూ ఆయనను మహిమపరిచే వారంగా ఉంటున్నామా లేదా అనేది మనం ఈ దినంన పరీక్షించుకుంటూ వద్దాం. దేవుడి వాక్యం దీవించింది.